దుక్కుర్రి. హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఈత కొడుతుర్రు చూడండి. చూడండి ఫ్రెండ్స్. అరే నువ్వు దూకవారా? ఒక ఆయన మనమడు అవుతాడు, ఒక ఆయన కొడుకు అవుతాడు. కదెందుకురా నీకు? దూకు, సంటాల దుంకాలి గట్లా. అరే ఎక్కుటానికి మెట్లు లేవు కదా బాయికి, ఎట్లా ఎక్కుతారా? గాడికి వెళ్ళా? అయ్యో మెట్లే లేవు బాయికి, మెట్ల తిరుగుంటే మంచిగా ఎక్కస్తుంది. ఏడికెళ్ళి గాడికెళ్ళి ఎక్కేస్తుంది అర్డాని. ఏడికెళ్ళి ఎక్కుతారు మరి? ఏమో నాకు భయం అవుతుంది, తంతెలు లేవు దీనికి. నువ్వు దిగు, తంతెలు లేవు కదరా. రే నిజంగా అట్లా చేస్తున్నావా? సీరియస్ అని కొట్టరు జల్దీ, తొందరగా బంద్ చేస్తా. గట్లేనా? గడ్డపార, సాలపీట, గిట్లా పండ్లు తోముకునుడు, గిట్లా ఇవన్నీ చేయాలి. నేను ఈత మర్చిపోయినారా? రోజు ఎంతమంది వస్తారా ఇంట్లోకి ఈతకు? 20 మంది. ఇక ఈత కొట్టేది అవి తెచ్చుకోవాలి జాకెట్. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే. మా మదిగాడికి ఇట్లా, మా లక్కిగాడికి ఇట్లా వస్తారా? వీడికి వస్తారా నూతికాడికి? ఎక్కువ తొందరగా ఎట్లా ఎక్కుతారో చూస్తా, ఇక తీస్తా వీడే కాడి చేస్తా. ఎటు పక్కకి వెళ్ళిరా, ఏడుకెళ్ళి ఎక్కువ వస్తుంది. నాని ఏడుకెళ్ళి ఎక్కువ వస్తుందిరా. నా తాడుతోటి ఎక్కువ వస్తుందా? ఏ పైప్కి వెళ్ళి ఎక్కువ తొందరగా ఏడుకెళ్ళో నేను తీస్తా, కడి చేస్తా. ఇక ఆడికెళ్ళి ఇంత దరిగిట్లా లేదు కదా మెట్లు. ఇటు చూడు, ఎక్కొస్తలే దానికి. కొంచెం నూతికి ఇట్లా దారి మెట్ల తిరిగి వేస్తే ఎక్కుటానికి వస్తుంది పిల్లలకు పాపం. తుక్కు అంతా గాలి రోజు అంతా పడ్డదిగా ఇంట్లో. ఆ పైపును పట్టుకొని ఎక్కుడారా? అట్లా ముంచుకోవద్దు, ప్రమాదాలు జరుగుతాయి. మంచిగా కొట్టి మంచిగా ఉండాలి, మంచిగా ఎక్కాలి. ఇలా నీళ్ళల్లో ఆటలు ఆడద్దు. నువ్వు ఎక్కురా గాడిది. ఆ పైపు జారితే ఎట్లేరా? పైపును పట్టుకొని ఎక్కుతే మోటార్కి ఫిట్ చేసి ఉందేమో. ఎక్కిర్రు ఇక కడి చేస్తుంది. మళ్ళీ ఎక్కి మీదకి వెళ్ళి ఒకసారి దుంకురా నాని, ఇక కడి చేస్తా. ఎండాకాలం సమ్మర్ కాబట్టి పిల్లలు రోజు ఇంట్లోకి నూతికి ఈత వాడడానికి వస్తారట ఫ్రెండ్స్. ఇలా అయితే నన్ను తీతురా పెద్దమ్మ అని మా పిల్లగాడు అంటే వచ్చిన. నేను కూడా కొట్టాలనుకుంటున్నా కానీ దీనికి మెట్లు లేవు అసలు, ఎక్కుటానికి మళ్ళీ మాకు ఇబ్బంది కదా. ఎట్లు ఎక్కుడా అని భయం అవుతుంది. నాకు కూడా ఈత అంటే చాలా ఇష్టం, కానీ మనకు మంచిగా నరాలు సాప్ అవుతాయి ఈత కొడితే కూడా. కానీ ఇక దీనికి మెట్లు లేవని నేను భయపడుతున్నా. చాలు ఇక దీన్ని కడిగేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.